ధరణి స్థానంలో భూభారతి రేపు పోర్టల్ను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి 3 మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు. ఎస్సీ వర్గీకరణపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం. రిజర్వేషన్లపై రేపు జీవోను విడుదల చేస్తామన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అంబేద్కర్ జయంతి నేపథ్యంలో బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్రీయ సమరసత కార్యక్రమాలు. బాబాసాహెబ్ విగ్రహాలను శుద్ధి చేసిన పార్టీ నేతలు, కార్యకర్తలు రాజ్యాంగ నిర్మాత కలల సాకారానికి కృషి చేద్దామని కిషన్ రెడ్డి పిలుపు. పార్టీ ఫిరాయింపులపై నిర్ణయం తీసుకునేలా స్పీకర్కు గడువు విధించాలని సుప్రీంకోర్టును కోరిన కేటీఆర్, స్పీకర్ల రాజ్యాంగ ఉల్లంఘనలను పరిగణలోకి తీసుకోవాలని ఎక్స్ వేదికగా వినతి. వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా హైదరాబాద్లో ముస్లిం సంఘాల ర్యాలీ. ఈ నెల 19న భారీ నిరసన ప్రదర్శన నిర్వహిస్తామన్న అసదుద్దీన్ ఓవైసీ. వక్ఫ్ బిల్లు విషయంలో ప్రధాని మోదీ పునరాలోచించాలని అభ్యర్థన. మావోయిస్టు పార్టీ, భద్రతా బలగాల మధ్య కాల్పుల విరమణ కోసం శాంతి కమిటీ ఏర్పాటు. హింసను నిరోధించడానికి తక్షణమే జోక్యం చేసుకోవాలంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ. రాష్ట్రంలోని పలు జిల్లాలకు 2 రోజుల వర్ష సూచన. ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ.